ఐ బొమ్మకు పోలీసులు బొమ్మ చూపిస్తున్నారు. నిందితుడితోనే ఐ బొమ్మను క్లోజ్ చేయించారు. ఇప్పుడు ఇమ్మడి రవి నుంచి ఒక్కో కూపి లాగుతూ ఈ నెట్వర్క్ వెనక ఎవరున్నారు, వాళ్ళెక్కడెక్కడ దాక్కున్నారు అనే విషయాలని బయటకు తీస్తున్నారు. ఇమ్మడి రవికి సంబంధించి కూడా పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. జస్ట్ ఈ వెబ్సైట్ కోసం, సినిమాలను పైరసీ చేయడం కోసం మన దేశ సిటిజన్షిప్పే వదిలేసుకున్నాడంట రవి. పోలీసులు వెంట పడుతుండడంతో దేశం వదిలి వెళ్లిపోయి అక్కడెక్కడో కరేబియన్ దీవుల్లో ఉండే సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడంట. అక్కడి నుంచి కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇలా వివిధ దేశాల్లో తిరుగుతూ సినిమాలను అప్లోడ్ చేశాడంట. 2019 నుంచి ఇప్పటి వరకు 21,000 సినిమాలను పైరసీ చేశాడంట. మామూలు విషయం కాదు కదా. పెద్ద నెట్వర్కే. ఓ సినిమా తీసేంత స్టఫ్ ఇచ్చేశాడు రవి. దీనిపైన కూడా సినిమా వచ్చేస్తుందంటారా? రావచ్చేమో, చూద్దాం.